డైలీ టేస్ట్ ది డైలీ. తిరుమల వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దమైంది. ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణను సాయంత్రం జరగనుంది. ఆలయ సన్నిధిలో సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఈ క్రతువు నిర్వహిస్తారు. తొలుత ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి పుట్టమన్ను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అందులో నవధాన్యాలు ఆరోపింపజేసే క్రతువును కూడా చేపడతారు. ఇక రేపు సాయంత్రం 5:43 నుంచి 6:15 మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. దీంతో స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందుకు అవసరమైన దర్బార్ చాప తాడును ఊరేగింపుగా ఆలయ సన్నిధికి చేర్చారు. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలిసిన తొలి నాళ్లలో లోక కళ్యాణం కోసం బ్రహ్మదేవుడిని పిలిచి తనకు ఉత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించారని తెలుస్తోంది. బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించారని, అందుకే వీటికి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చిందంటారు. తిరుమలలో జరిగిన మిగిలిన ఉత్సవాలలో పోలిస్తే ఈ బ్రహ్మోత్సవాలు చాలా పెద్ద ఎత్తున అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు వీక్షించడానికి 3,000,000 దేవతలు భూమిపైకి వస్తారని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా గరుడ సేవ రోజున ఇది స్పష్టంగా కనిపిస్తుందని భావిస్తారు. ఈ ఉత్సవాలు లోక కళ్యాణార్థం నిర్వహించబడతాయి. వెంకటేశ్వర స్వామి వారిని వివిధ రూపాల్లో అవతారాల్లో దర్శనం చేసుకున్న వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవడంతో పాటుగా పుణ్య ఫలాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తేదీ నుంచి 2 తేదీ వరకు నిర్వహించబోతున్నటువంటి స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. దీనికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ అయితే దాదాపు 3 నెలల క్రితమే శాంక్షన్ చేసుకుని అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో వస్తున్నటువంటి సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కడ కూడా సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండొద్దు, దేవాలయం తిరుమల పవిత్రతని కాపాడుకుంటూ పకడ్బందీ అరేంజ్మెంట్స్ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. టీటీడీ బోర్డు కూడా దానికి అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఈ 9 రోజుల పాటు విఐపీ బ్రేక్ ఇవన్నీ కూడా పరిమిత సంఖ్యలో చేసేసి సెల్ఫ్ వస్తున్న డిగ్నిటరీస్కి మాత్రమే బ్రేక్లు ఇవన్నీ ఫెసిలిటీస్ ఇచ్చి, అదేవిధంగా అకామిడేషన్లో దర్శనాలు, స్పెషల్ దర్శనాలు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని డైరెక్ట్గా వస్తున్నటువంటి భక్తులకి స్వామివారి మూలవర్ల దర్శనం, అదేవిధంగా అకామిడేషన్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ కల్పించాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 9 రోజుల పాటు దాదాపు 6,000 మంది సెక్యూరిటీ స్టాఫ్ డ్యూటీలో ఉంటారు. అదేవిధంగా గరుడ సేవకి ఇంకా 1,300 మంది డ్యూటీలో ఉంటారు. వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా స్వామివారి దర్శించుకునే అవకాశం కల్పించడం ఉద్దేశంతో మనం కృషి చేస్తూ ఉన్నాం. కల్చరల్ టీమ్స్ ఏదైతే సాంస్కృతిక బృందాలు ఉన్నాయో అవి కూడా మనం ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా దాదాపు 28 రాష్ట్రాల నుంచి 298 టీమ్స్ని ఆహ్వానించడం జరిగింది. గరుడ సేవ నాడు కూడా దాదాపు 20 రాష్ట్రాల నుంచి 37 టీమ్స్ కళా ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఇటు ఏమో స్వామివారి మూలవర్ల దర్శనం, అటు ఏమో వాహన సేవ తిలకించే అవకాశం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కల్పించే ఉద్దేశంతో టీటీడీ పనిచేస్తూ ఉంది. అది కాకుండా గరుడ సేవ నాడు మామూలుగానే దాదాపు 2 కోట్ల పైన భక్తులు స్వామివారి వాహన సేవ ఇవన్నీ కూడా ఆన్లైన్ మాధ్యమాల్లో లైవ్ టెలికాస్ట్లో వీక్షిస్తుంటారు. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. 2025లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, ఇక సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు వివిధ వాహనాలపై
తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ అద్భుతమైన ఉత్సవాలను వీక్షించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి అని ఇస్తుంది. బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈసారి ఉపగ్రహ నిఘాను ఉంచనున్నట్లుగా ఇస్రో చైర్మన్ నారాయణ్ చెప్పారు.